నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంటరా? నేను వస్తే ఫోన్ పెట్టేస్తారా? నాకు తిక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చి పడేస్తా. ఏంట్రా బెట్టు చేస్తున్నావా? సరే మానే, నాదేం పోయింది, నేను శుభ్రంగా తింటా. నీ కడుపే మారుతుంది. పోజులు కొడుతున్నాడు, పోజులు. నేను తింటా. తినమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా, నా బుద్ధి కదూ, తినమ్మా. నానా, ఏంట్రా? సారీరా, తిట్టినందుకు కోపం వచ్చిందా? తిను. ఏం డాడీ, నువ్వు కూడా తినలేదా? నువ్వు తినలేదుగా. సారీ డాడీ, ఇంకెప్పుడు అలగను. తిను. మంచినీళ్ళు తాగు. బాగా ఎక్కువ తాగే. బాగా ఎక్కువ తాగితే ఎక్కువ పోయొచ్చు. నువ్వు పోయిపోతే అసలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా. డాడీ, పక్కింటి అంకులు నన్ను 2 బుగ్గలు పట్టి లాగేశాడు. ఫోన్లేమ్మా, పాప ముద్దొచ్చుంటావు. వద్దంతా, ఒక్క బుగ్గలు అవుతారు కానీ 2 బుగ్గలు అవుతారా? ఓహో, దీంట్లో కూడా మెజర్మెంట్లు ఉంటాయా? కొడదామనుకున్నాను, పెద్దోడని వదిలేశాను. నానా, మనకెవరన్నా కొట్టాలనిపిస్తే మనిషి అటు తిరగగానే రాయి తీసుకుని ఫేర్ అని కొట్టేయటమే. ఓకే, థ్యాంక్స్ డాడీ. ఇవన్నీ ఎందుకండి? అయ్యో, చంద్రుడికో నూరుపు. థ్యాంక్స్ అండి. ఏమండే, మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి. వీళ్ళుంటే అసలు కుక్కలు అవసరం లేదండి. ఏమండే, మీ కట్టం ఊరుకుంచుకోనండి. ఏం సాయం చేయమంటారండి? సార్, మనం ఫ్రెండ్షిప్ కమర్షియల్ చేయొద్దు. హాయ్. ఏమండి, ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఒక 6 లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి. మీరు చేయరా? ఎందుకు చేయమండి? 6. మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను, ఒక 5 లక్షలు సర్దమంటానండి. మీరు సర్దరా? ఎందుకు సర్దమండి? 11. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఓ 25 లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటానండి. మీరుండరా? ఎందుకు ఉండమండి? ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదండి. ఇంకా చేయడానికి ఏముంది? ఇస్తాను మేడం. సార్, మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్. నాకే సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. ఏమండి, నేను ఆవిడతో ఒక్కసారి మాట్లాడాలండి. ఇవ్వండి. ఐశ్వర్య. హలో హలో, హాయ్, నేనేనండి తాతర్ కోటే హర్రావునండి. హాయ్, అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి. హాయ్, తప్పుకుంటారండి భోజనానికండి. ఏమండి, మీకు వంట కూడా వచ్చండి? ఈ ఎదవకి ఎప్పుడు మాట్లాడాలి తెలిసావదు. బ్రెయిన్ వీక్. ఈ కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక దవళ్ళు ఎప్పెట్టేస్తున్నాయండి. ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి. ఏం చేస్తారో బాబు, డబ్బున్నాడు, ఏం చెప్పినా నవ్వాలి. ఇప్పుడు ఎందుకు నవ్వారండి? అలవాటైపోయిందిరా బాబు. ఏంటండి ఇది? ఈడి పక్కన కూర్చున్నారా? పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చి పనులు చేసి ఉంటాడు, ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు. బాబు ధర్మం చేయండి బాబు, ఇది మాకు మామూలే కదా. సార్, కష్టపడి ఆ బాచి గారి సెల్ నెంబర్ పట్టుకున్నాను సార్. ముందా బాచి 2 గన్ పట్టుకోవాలి. May I know your sweet name, please? బాచి, నేను పార్వతిని. పార్వతి. హాయ్ పార్వతి. Just a minute, huh? Hi పారు బేబీ. How are you? ఫైన్. మనం కలిసి 7 ఏళ్ళైంది కదూ. What a surprise, huh? నీకు తెలుసా, అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది. పెదవా, విన్నట్టు కదరా, విన్నావు. మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేశావు. అప్పుడు నువ్వేదో కడుపు అది ఇది అన్నా. తీయించేశాను. తీయించేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్లి చేస్తున్నావా? ఇంకా లేదు. వాట్ ఇస్ దిస్ పారు బేబీ? నేనేదో పిల్లగాలి కోసం తిరుగుతుంటాను, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వకు, ఎక్స్పైర్ అయిపోతావు.
ఏ బాచి బాచి నిన్ను చూడాలనుంది. ఎప్పుడు కలుద్దాం? నేను గోవా వెళ్తున్నాను, చిన్న బీచ్ పార్టీ, వచ్చే కలుద్దాం. రైట్, ఓకే, కాల్ మీ అగైన్. బై బేబీ. నో డౌట్ పాచి టూగాడే పార్వతిని మోసం చేశాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్. కొట్టానంటే వస్తావా? ఏ పాపా, ఏ గుంటూరు పాపా, ఒక సెకండ్. దేవుడా. హలో మీరా? నేను కాదు, వీరప్పన్. ఎర్రి పప్ప. భలే జోకులేస్తారండి మీరు. డాడీ ఐస్ క్రీమ్. డాడీయా? ఈయన మీ డాడీయా? అమ్మో అమ్మో తలుపుతున్నారు, నాకు డౌట్ వస్తుంది. కరెక్టే, వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు. చెప్పండి, వీడికి మీకు సంబంధం ఏంటి? అది కాదు వెంకటలక్ష్మి. నన్ను బ్లఫ్ చేయొద్దు. మీకు పెళ్ళైందా? ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా? మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని. వెంకటలక్ష్మి ఇట్రా, రా. హాయిగా నా గుండెల మీద కూర్చో. రిలాక్స్ అవుతూ నేను చెప్పేది. ఒప్పు ఒప్పు. యా? తండ్రి ప్రేమ గుండెల మీద పోయించుకున్నంత రేంజ్ లో ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా తెలుసు వీడు మీ కొడుకే. ఒక్క సింగల్. బాబు, సింగ్ కమిట్ అయితే ఇక్కడ డబల్స్ ఉన్నారమ్మా. ఏ వాడెవడో? వాడెవడో అనవసరం, ముందు వీడి సంగతి తెలుసు. వీడెవడో నీకు అనవసరం. సింగిల్ అంటాడేంటి? అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడెవడో నీకు తెలియకుండానే నిన్ను సింగిల్ అడుగుతున్నాడా? అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి? అసలు సింగిల్ ఏమిటి? అయ్యో, వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు. అలా జరిగింది. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు. అవును. ఏమండి, మాది గుంటూరు అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీరు ఇలా మోసం చేయకూడదు. గుంటూరు అయితే మోసం చేయకూడదండి. అంటే చేస్తున్నారన్నమాట. నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజమని నమ్మేదాన్ని. నా కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి. సొల్లు. నన్ను నమ్ము వెంకటలక్ష్మి. వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో కావాలంటే నీ గడ్డం పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను. లక్ష్మి తోడు, సరస్వతి తోడు, నా తోడు, నీ తోడు. కొట్టానంటే గో పగిలిపో. వద్దు వద్దు వద్దు. కొంచెం వాసన వస్తుంది కదా, బాగుంటుంది. ఇలా బాగుంది కదా. అమ్మాయిని కాలేజ్ కూడా ఏం బాగాలా. అమ్మతో చెప్తా. వచ్చొచ్చునే. ఇప్పుడు వాడు నిన్ను మమ్మీ అని పిలుస్తాడు. ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా? అభిపి మమ్మీ అని పిలవరా? నేను పిల్లవనా? పిలవరా? మమ్మీ. ఇట్లా నాన్న. ఇదిగో ఇప్పుడు నువ్వు మమ్మీవి, నేను డాడీని, వీడు మన కొడుకు హబీబీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.